చారిత్రక నగరి ఓరుగల్లు జిల్లాకు నేడు ప్రపంచ సుందరిమణులు విచ్చేస్తుంటారు. రామప్ప, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి శిల్ప సంపదను వీక్షించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకతీయులు వెళ్ళినటువంటి సుందర నగరంలో సుందరీమణుల పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా ప్రపంచ సుందరీమణులు ఓరుగల్లుకు విచ్చేస్తున్నారు. ఓరుగల్లు అందాలను వీక్షించనున్నారు. ఆ ఓరుగల్లులో చారిత్రక కట్టడాల వైభవాన్ని, ఆ చారిత్రక సంపద గొప్పతనాన్ని వారంతా కూడా తెలుసుకోవడానికి ఈ సాయంత్రం 4 గంటల సమయంలో ప్రపంచ సుందరీమణులంతా కూడా 2 బస్సుల్లో హైదరాబాద్ నుంచి వరంగల్కు విచ్చేస్తారు. ముఖ్యంగా 2 బృందాలుగా వీరంతా కూడా ఓరుగల్లులో పర్యటిస్తారు. ఒక బృందం ఏదైతే ముందుగా హైదరాబాద్ నుంచి నగరంలో హన్మకొండలో హరిత హోటల్కు చేరుకుని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి కూడా 1000 స్తంభాల గుడికి విచ్చేస్తారు. 1000 స్తంభాల గుడి చరిత్రను తెలుసుకుంటారు. అలాగే రుద్రేశ్వర స్వామి దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ ఇటీవల పునరుద్ధరించినటువంటి కళ్యాణ మండపాన్ని వీక్షిస్తారు. ఏ విధంగా పునరుద్ధరించారు, ఎంత తక్కువ సమయంలో ఈ కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించారనేది కూడా వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు. అలాగే 1000 స్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద, శిల్ప రమణీయతను కూడా వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు. ఇక్కడి నుంచి కూడా 1000 స్తంభాల గుడి పర్యటన ముగించుకొని ప్రపంచ సుందరీమణులు ఇక్కడి నుంచి వరంగల్ ఖిలా అంటే వరంగల్ కోటకు వెళ్తారు. వరంగల్ కోట అందాలను కూడా తిలకిస్తారు. అక్కడే ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయ పేరిణి నృత్యాన్ని, అలాగే కూచిపూడి నృత్యాన్ని కూడా వీక్షిస్తారు. మొత్తం 22 మంది, ఈ మొదటి బృందంలో 22 మంది అమెరికా, అలాగే కెనడా తదితర దేశాలకు చెందినటువంటి 22 మంది ప్రతినిధులు ఇక్కడికి విచ్చేసి ముందుగా 1000 స్తంభాల గుడి, అలాగే వరంగల్ కోట, ఈ 2 చారిత్రక ప్రదేశాలని కూడా వీక్షిస్తారు. ఆ తర్వాత హరిత హోటల్కి విచ్చేస్తారు. ఇక మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా రామప్పకు వెళ్తుంది. రామప్ప అందాలను కూడా వారంతా కూడా అక్కడ వీక్షిస్తారు. దాదాపు 35 మంది ప్రతినిధులు అక్కడికి వెళ్తారు. ఇక ఇటీవల యునెస్కో పురస్కారాన్ని, ఘనమైన వారసత్వ సంపద పురస్కారానికి దక్కించుకున్నటువంటి రామప్ప అందాలను తిలకించనున్నారు. అక్కడ సహజత్వం పోలినట్లుగా కనిపించే శిల్పాలు, శిల్ప సంపద, అలాగే చారిత్రక వైభవం, ముఖ్యంగా తేలియాడి ఇటుకలతో నిర్మించినటువంటి పై కప్పు, అలాగే శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆలయ విశేషాలను, ఆలయం ఏ విధంగా నిర్మించింది, యునెస్కో పురస్కారాన్ని ఏ విధంగా పొందింది, ప్రపంచానికి తలమానికంగా ఏ విధంగా రామప్ప ఆలయం నిర్మించినది కూడా అధికారులు అక్కడ ప్రపంచ సుందరీమణులకు తెలియజేస్తారు. అలాగే అక్కడ కూడా పేరిణి నృత్యం, అలాగే లేజర్ షో, లైటింగ్ షో తదితర షోల్లో పాల్గొని అక్కడ హరితాకు చేరుకుంటారు. వీరంతా కూడా ఈ హరిత హోటల్లో తిరిగినట్టు చెఫ్లు చేసినటువంటి వైవిధ్యరకమైనటువంటి వంటకాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. నోరూరించే ఈ వంటకాలను ఆస్వాదించనున్నారు. మొత్తానికి ఈ ప్రపంచ సుందరీమణుల పర్యటన కోసం జిల్లా అధికార యంత్రం గత 15 రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి ఓరుగల్లు నగరం అనేది ఓరుగల్లు నగర పర్యటన అనేది ఒక తీపి గుర్తులా ఎప్పటికీ ఈ ప్రపంచ సుందరీమణులకు గుర్తుండిపోయే విధంగా ఈ పర్యటన ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వస్తారు. అలాగే రాత్రి 9:30, 10 గంటల వరకు వీరి పర్యటన ఉంటుంది. ఈ పర్యటన ముగించుకొని మొత్తం 2 బృందాలుగా వచ్చి ఈ చారిత్రక ప్రదేశాలను చూసి రాత్రి 10 గంటల సమయంలో వీరంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఓవర్ టు స్టూడియో.